హై వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో మనం ఒక సెల్కి ఫార్మేట్ అప్లై చేసిన తర్వాత దానికి సంబంధించిన ఒక ట్రిక్ ఉందండి. అదేంటో ఒకసారి చూద్దాం. చూడండి వ్యూయర్స్, మనం ఏదైనా ఒక ప్రాక్టికల్ చేసేటప్పుడు అందులో డిఫరెంట్ హెడ్డింగ్స్కి సమ్ ఫార్మేట్ అప్లై చేస్తాం. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫార్మేట్లో ఇక్కడ చూస్తే ఇక్కడ మనం రెడ్ కలర్లో కొన్ని హెడ్డింగ్స్ ఇచ్చాము, ఇక్కడ అక్కడక్కడ బ్లూ కలర్లో హెడ్డింగ్స్ ఇచ్చాము, నార్మల్ డేటాకి వేరే కలర్లో ఫార్మేట్ అనేది అప్లై చేసాం. ఓకేనా? ఇప్పుడు మనం సడన్గా నేనేమనుకుంటున్నాను, అక్కడ ఉన్న హెడ్డింగ్స్కి ఆ కలర్ కాకుండా వేరే ఫార్మేట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అది మనకి ఇక్కడ కంటిన్యూస్గా ఒకే రోలో ఒకే కాలంలో ఉంటే వెంటనే చేంజ్ చేయొచ్చు, కానీ అక్కడక్కడ ఉన్నాయి. ఇప్పుడు బ్లూ కలర్ ఉంది, ఇక్కడ ఒక చోట అండ్ ఇక్కడ ఒక చోట ఇక్కడ ఒక చోట అక్కడక్కడ ఉన్నప్పుడు మనం కంట్రోల్ పట్టుకుని సెలక్షన్ చేయడం, దీనికి బాగా టైం వేస్ట్ అవ్వడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. అంత ప్రొసీజర్ లేకుండా మీరు ఏ ఫార్మేట్ అయితే క్లిక్ చేశారో ఆ ఫార్మేట్ ఈ వర్క్షీట్లో ఎక్కడెక్కడైతే ఉందో అవి మొత్తం ఎట్టయితే ఒకేసారి సెలక్షన్ చేయొచ్చు అండ్ ఫార్మేట్ చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఓసారి ఇప్పుడు చూద్దాం. చూడండి వ్యూయర్స్, పర్టికులర్గా ఇక్కడ స్టూడెంట్ రిపోర్ట్లో చూసుకుంటే అక్కడక్కడ సమ్ ఫార్మేట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా నేను ఇప్పుడు ఫైండ్ అండ్ రీప్లేస్, దీని షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ ఎఫ్, రీప్లేస్కి షార్ట్ కట్ కంట్రోల్ హెచ్, ఏది క్లిక్ చేసినా డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. నేను కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేశాను. ఓకే, ఇక్కడ మీరేం చేస్తారంటే ఇక్కడ ఎలాంటి డేటాని సెలక్షన్ చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా మీరు ఫైండ్ అండ్ రీప్లేస్ ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేయండి, దానికి షార్ట్ కట్ కంట్రోల్ ఎఫ్, ఇక్కడ ఫార్మేట్ పక్కనే యారో మార్క్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ చూస్ ఫార్మేట్ ఫ్రమ్ సెల్, ఏ సెల్లో ఫార్మేట్ని సెలక్షన్ చేద్దాం అనుకున్నారు దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఈ థిక్ రెడ్ కలర్ ఉంది కదండి, ఈ సెల్ని సెలక్షన్ చేశాను. సెలక్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఫైండ్ ఆల్ అనే బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఆ సెల్లో ఉన్న ఫార్మేట్ అనేది ఏ సెల్స్కి అయితే ఉన్నాయో ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి, ఆ లిస్ట్ అనేది. ఇక్కడ మీరు ఏం చేస్తారు, పర్టికులర్గా ఇక్కడ క్లిక్ చేసి కీబోర్డ్లో కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. ఇప్పుడు టోటల్గా సెలక్షన్ అయింది. ఇలా సెలక్షన్ అయిన తర్వాత ఇప్పుడు ఈ డైలాగ్ బాక్స్తో మనకి పని లేదు కాబట్టి దీన్ని క్లోజ్ చేసి మీకు కావాల్సిన ఫార్మేట్ అనేది చేంజ్ చేసుకోండి. నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి వేరే కలర్ చేంజ్ చేశాను, అదిగోండి ముందుగానే ప్రివ్యూ డిస్ప్లే అవుతుంది చూడండి, ఈ విధంగా చేంజ్ చేసుకున్నాను. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా మల్టిపుల్ టైమ్స్ అంటే ఒక షీట్లో మల్టిపుల్ టైమ్స్ ఉన్న ఫార్మేట్ని మీరు ఎట్ ఎ టైం ఒకేసారి సెలక్షన్ చేసి మీకు కావాల్సిన ఫార్మేట్ని చేంజ్ చేసుకోవచ్చు. ఒక బ్యాక్గ్రౌండ్ కలరే కాదండి, దాని స్టైలు, సైజు, కలరు, బోర్డర్స్ ఏదైనా ఎలాంటి ఫార్మేట్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటే లైక్ చేయండి, లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.